ఆయుర్వేద వైద్యరత్న శ్రీ చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి గారు. ఆయన ఒక ఆయుర్వేద ఖని, రచయిత, గొప్ప వైద్య చింతామణి. 1,000,000 మందికి పైగా వైద్యం చేసిన అపార అనుభవం కలిగిన ఆయుర్వేద వైద్యులు. ఎన్నో ఆయుర్వేదం బుక్స్ రాసి ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి శ్రీ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ చక్రవర్తుల పద్మనాభ శాస్త్రి గారు. 92 వయసులో మన వాహిని ప్రేక్షకులకు అందిస్తున్న కొన్ని వైద్య సలహాలు. అన్నది రోగంగా రక్తం చిక్కబడిపోవడం వస్తుంది. ఈ నా సర్వనాడుల్లోకి 3,50,00,000 నాడులు ఉన్నాయి మన శరీరం. ఈ 3,50,00,000 రక్తం సప్లై అవుతుంటే ఏ రోగం ఉండదు. అది చిక్కబడినప్పుడు జటామాంసి కషాయం పెట్టి అది కాసుకుని వడపోసుకుని ఆ నీళ్లు 1 గ్లాసు మంచినీళ్ళు పోడు సగమైనా మరబెట్టరు. ఆ మరబెట్టిన నీళ్ళు పోసుకుని పొద్దున్న సాయంకాలం తాగినట్టయితే రక్తం పలచబడి 3,50,00,000 నాడులోకి సప్లై అవుతుంది. దీనికి జటామాంసి కషాయమే శరణ్యం. రక్తం పలచబడటమే. రక్తం వల్ల బలహీనుడు అవుతాడు. రక్తం ఎప్పుడైతే తగ్గిపోయిందో బలహీనుడు అవుతాడు. బలహీనం అవుతుంటే అప్పుడు గుర్తుకొచ్చు. లో బీపీ అన్న దానికి అదే చికిత్స, హై బీపీ అన్న చికిత్స. కానీ లో బీపీ హై బీపీ డేంజర్ కాదు, లో బీపీ జాయింట్ ప్రమాదం. మధుమేహం ఉన్నవారా తినవలసింది, వాడు ప్రధానంగా తినవలసింది బంతాటి పువ్వు కూర, 2 చిర్రికూర. చిర్రికూర ఇప్పుడు రావటం లేదు. మూలికావనంలో చెట్లు ఉన్నాయి కానీ మొక్కలు ఉన్నాయి, చూసుకొని ఈ చిర్రికూర అనేది తోటకూరే. ఈ తోటకూరకి ఎలా ఉంటుందంటే పావలాకాసులు ఆకులు ఉంటాయి, గుండ్రంగా ఉంటుంది. తోటకూరగా మాత్రం పోయి ఈ చిర్రికూర తిన్నట్టయితే మధుమేహం మొదలంతా పోతుంది. మూర్ఛకి వస ఒకటి చాలు. తర్వాత దురారభ అంటే జ్ఞాపకం దేవతుంటుందా, ఆ వేళ కషాయం పెడితే మూర్ఛ తగ్గిపోతుంది. దేవత దూరకుండా చిన్న దూరకుండా దేవత దూరకుండా అంటారు. దేవటి దూరకుండా దాని వేళ్ళు కషాయం పెడితే మూర్చిపోతుంది. గుండె అన్నది ఇది సాలిపురుగు ఆకారంలో ఉంటుంది. గుండె ఇటు 3 అటు 3 చిల్లు ఉంటాయి. ఇవి మూసుకుపోతే ప్రమాదం సంభవిస్తుంది. ఇది మూసుకుపోకుండా ఉండడానికి మన ఆయుర్వేదంలో ఉన్న మందులు ఏమిటంటే రజిత చంద్రోదయము 20 గ్రాములు, శృంగి భస్మం అంటే దుప్పుకోం భస్మం 20 గ్రాములు, 2 కలిపి సారిసర చూర్ణం 50 గ్రాములు. ఇవన్నీ ఏకంగా చేసి పౌడర్ చేసి 1 చెంచా పౌడర్ తిన్నట్టయితే గుండె వ్యాధి సంబంధమైన డబ్బులు ఏవి ఉండవు. తుమ్మ చెక్క కషాయం తీసుకు తాగితే చుల్లిపడ్డం తగ్గిపోతుంది. తుమ్మ చెక్క కషాయం తీసుకు తాగితే చిల్లుపడ్డ తగ్గిపోతుంది. లేకపోతే తెల్ల మధ్య చెక్క పౌడర్ చేసుకుని కాస్త పాలు కలిపి చిల్లుపడ్డ ఎక్కడ ఏమైనా పోతాయి. ఉపకాయం తగ్గడానికి అయస్కాంత భస్మం, మాండోర భస్మం, కటకరావు భస్మం 3 పదులు, చిప్పలతో 50 గ్రాములు పొట్లం కట్టి 61 పొట్లం కట్టి చేతితో పుచ్చుకోవడం. ఆ తర్వాత చిప్పలాలు 3 50 150 కలుపు కషాయం పెట్టి వేసుకొని ఎంతో లావు ఉపకారంగా లాగేస్తుంది. తినకూడదు దుంపకూరలు, పప్పుకూరలు తినకూడదు. అనగా చక్రవర్తుల వైద్యము అని చెప్పి ఉంది. నేను చిన్నతనప్పటి నుంచి మా తండ్రి దగ్గరని ఏ విధంగా నేర్చుకున్నాను, ఏ విధంగా మందులు తయారు చేశాను, ఎక్కడ ఏ మూలికలు ఉన్నాయో ఆ మూలికలన్నింటినీ ఇందులో నిరూపిస్తూ చెప్పి ఇంకొకటి ఒకటకు జగను వాడుకొను అతులితము ఇద్దరైన అంబులను 3 ఆడువాళ్ళు కూడిన సుగుణాకార పట్టపాగలు చొక్కలు కొడుతున్న స్త్రీజాతి యొక్క లక్షణాలను నిరూపించారు. దుంపకూరలు, ఆకుకూరలు, కాయగూరలు అనేటువంటి ఈ పుస్తకాన్ని లోకోపకార దృష్టితోటి పురుషుడు తినవలసిన కూరలు ఏమిటి, స్త్రీ తినవలసిన కూరలు ఏమిటి, మిశ్రమ కూరలు ఏమిటి అని చెప్పి వివరిస్తూ పురుషుడు తినవలసిన పెండకం, ప్రధానంగా పెండలం, తర్వాత రెండవది ఏమిటి పెండలం, కంద, 2 పురుషుడు తినవలసిన కూరలు. సంపూర్ణ ఆయుర్వేదము. ఇందులో అన్ని యోగాలు, ఔషధ యోగాలు సమకూర్చాను. రత్నాలు, సిద్ధులు, మనిషి మొదలైనటువంటి సిద్ధులు అన్నింటినీ. కానీ ఇది ఒకే ఒక ముద్రని మళ్ళీ
దీని మీద ప్రపంచకానికి ఆదరణ ఉన్నట్టు కనపడలేదు. ఇది అష్టాంగ హృదయము. ఈ పుస్తకంలో ఏ ఋతువులో ఏ పండు పండుతుందో ఆ ఋతువులో ఆయా ఫలములు రోగము అనే నిమిత్తం, షుగర్ అనే నిమిత్తం ఏదీ లేకుండా తినమని చెప్పినటువంటి బృహద్వైద్య మహత్తర గ్రంథం ఇది. ఇది వాగ్భటుడు ఒక సూత్రస్థానం. ఇందులో మొత్తం నక్షత్రములతో సహా సూర్యచంద్రాక పరమేశ్వరులకు గల సంబంధం అంతా ఇందులో వివరపడింది. వైద్య చింతామణి ఇది నిజంగా ప్రపంచానికి చింతామణి. కారణం ఏంటంటే ఇందులో చాలా మహత్తరమైన యోగాలు ఉన్నాయి. ఇది 2 వాల్యూముల పుస్తకం. మొదటి వాల్యూములోను 2 వాల్యూములు కూడా దీనికి చికిత్స చెప్పాడు. పూర్వకర్మలో చేసిన పాపం కారణంగా ఏది వ్యాధి వస్తుంది అన్నది చెప్పాడు. దాని కర్మ విపాకన అది తొలగొట్టకు ఏం పని చేయాలన్నా నివారణ క్రియ చెప్పాడు. ఇది వైద్య చింతామణి. నిజంగా ఇది చింతామణి. ఆయుర్వేద వైద్యము అనే పేరుతో ముద్రింపబడిన ఇందులోనూ విలువైనటువంటి లేహ్యములు, చూర్ణములు, గుట్రములు, తైలములు మొదలైన అన్నీ ఇందులో ఉన్నాయి. అంటే ఆయుర్వేద వైద్యం అనే పేరుతోటి దీన్ని అచ్చొచ్చించాను. ఇది చాలా కాలమైంది అచ్చొచ్చించి, మళ్ళీ 2-3 నవ్వలేదు. ఇది చరక సంహిత. పతంజలి సూత్రభాష్యం పతంజలి రచించిన పుస్తకం ఇది. దీన్ని పతంజలి చరకుడు రాసిన ఔషధాలతోటి కేవలం రోగాలు రుగ్గుతున్న నివారణ అని చెప్పి దానికి వెంకటేశ్వర నిర్ణయం మొదలైన వాళ్ళు కొన్ని ఆయుర్వేద ఫార్మసీ పుస్తకం మందులు జోడిస్తూ వైద్యం చేసి ఫలానా వారికి ఫలానా ఊళ్ళో ఈ విధంగా వైద్యం చేశాను, వాళ్ళు ఇంకా బతికి ఉన్నారు, మీకు అనుమానం ఉంటే వెళ్ళి అడగవచ్చు అని అడ్రస్తో సహా ఇచ్చి ముద్రింపించాను. ఈ చరక సంహిత ఇది చాలా విశిష్టం. ఇది గొల్లపూడి వారి ముద్రణ. చాలా విశిష్టత సంపాదించుకుంది. 1400 పేజీలు విస్తృతమైన గ్రంథం. దీనికి వ్యాఖ్యానం చేయడం నా జన్మ యొక్క అదృష్టం, సుకృతమనే అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.